శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాల్స్ని. మరి శని కుంభరాశిలో ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్. శని 30 సంవత్సరాల తర్వాత కుంభరాశిలోకి ప్రవేశించాడు. కాబట్టి శని ఎప్పుడైతే కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే శని హోమం అనేది కూడా జరిపించుకోవాలి. నేను పదే పదే ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ మీకంటూ రాదు. ఎందుకు చెప్తున్నానంటే, శని ఎప్పుడైనా తన స్వక్షేత్రంలో ఉన్నప్పుడు మాత్రం 12 రాశుల వారు శని హోమాన్ని జరిపించుకుంటే రాబోయే రోజులలో ఉద్యోగ విషయంలో ఏదైనా ఉద్యోగంలో 1 మార్కు 2 మార్కులలో మిస్ అయిపోతున్నా, ఉద్యోగం చేదాకా వచ్చి మిస్ అయిపోతున్నా, ఉద్యోగం కోసం తపన చెందేటువంటి వారు ఈ శని హోమంలో ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. గుర్తుపెట్టుకోండి. లక్ మనకు పనిచేయాలంటే ఫస్ట్ శనీశ్వరుణ్ణి మనం అదుపులో ఉంచుకోవాలి. అంటే తన అనుగ్రహం మన మీద ఉండాలి. మనకు లక్కు కలిసి రావాలంటే శనీశ్వరుడు ఈ లక్కును గిట్లా ఏం చూడడండి, ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా సూటిగా ఉండేటువంటి వ్యక్తి. లక్కీగా నువ్వు వీడికి వచ్చావంటే అతను నిన్ను వెనక్కి పంపడమే జరుగుతుంది. అందుకే శని అనుగ్రహం ఉందనుకోండి, శనిని మనం ధ్యానించామనుకోండి, వీడు నావాడు అని ఒక ఆలోచనలోకి వచ్చేస్తాడు. అంతే కదా. ఇప్పుడు ఎవరైనా ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, రోజు నమస్తే పెట్టేదానికంటే అసలు పెట్టకుండా పోయిన వాళ్ళకు ఎలా ఉంటుంది, నమస్తే పెట్టిన వారికి ఎలా ఉంటుంది ఒక్కసారి మీరు చెప్పండి. ఒక వ్యక్తి ఉన్నాడు, ప్రతిరోజు నమస్తే పెడుతున్నావు, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ నువ్వు కనీసం ఇట్లా చూసి వదిలిపెడతావు. ఆ ఏనాడు అతనికి నమస్తే పెట్టలేదు. అతను ఏమనుకుంటాడండి, ఏమనుకుంటాడు చెప్పండి? ఏమనుకోడు. ఎందుకంటే ఇతనితో నాకు ఇంకా ఎందుకు, మనకు విరోధం ఎందుకులే, వదిలేసింది అతనక. కానీ మనం నమస్తే పెట్టిన వాళ్ళకి ఏదైనా సమస్య ఉందనుకోండి, నాకు ఈ సమస్య ఉందంటే ఆ సమస్యకు అతనే సలహా ఇస్తాడు, నువ్వు ఇలా వెళ్ళు మీకు మంచి జరుగుతుందని చెప్పేస్తాను. కాబట్టి నేను చెప్పేది ఒకటే, 2024 24వ తారీఖు ఫిబ్రవరి రోజున శని హోమం నేను చేయబోతున్నాను. ఖచ్చితంగా ఈ శని హోమంలో మీరు పాల్గొనండి. అంటే మీరు ఈ శని హోమంలో మీరు వచ్చి ఈ హోమం ముందు కూర్చోవడం అవసరం లేదండి. ఎందుకు అంటే దానికి ఒక థియరీ ఉంది. ఎందుకు కూర్చోవద్దు అనే దానికి నేను చెప్తాను. ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా మీరు ఎక్కడెక్కడ వేరే వేరే రాష్ట్రాల్లో దేశాలలో ఉన్నా పర్వాలేదు, ఇక్కడ శని హోమం మీరు చేయించుకోవచ్చు. గోత్రనామాలు పంపించవచ్చు, శని హోమం జరిపిస్తాను. కుంకుమ ప్రసాదాలతో పాటు వీడియో పంపిస్తాను మీకు. మీ పేరు మీద జరిగినట్టు ఒక వీడియో కావాలి కదా మీకు, ఆ వీడియో పంపిస్తాను. ఎస్, కంపల్సరీ నేను చేస్తాను. తర్వాత మరి శని హోమంలో ఎందుకు కూర్చోవద్దు అసలు యాక్చువల్గా? ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నేను ప్రతిసారి కూడా చెప్తున్నాను, ఒక నల్ల వస్త్రాన్ని తీసుకొని ఒకవైపు తెల్ల ఆవాలు, నల్ల నువ్వులు చతుర్ముఖ దిగ్బంధనం చేసి ఆ యొక్క నల్ల నువ్వుల నూనెలో ఈ యొక్క చతుర్ముఖ దిగ్బంధనం చేసి దాంట్లో వేసి కరెక్ట్గా ఈ టైంకు 4 దిక్కుల 4 దీపాలు, అఖండ దీపాలు కాపాడుతూ మనకు శని హోమం 24వ తారీఖున ఒక్కొక్క వస్త్రం తీసుకొని ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళ పేరు మీద ఒక్కొక్కటి మనం వేయాలి, హోమంలో వేయాలి. ఆ హోమంలో వేసినప్పుడు ఆ అగ్నిలో ఆహుతైనప్పుడు ఈ తెల్ల ఆవాలు చిటపట అని పేలిపోతుంటాయి. అదంతా భస్మం లేస్తుంది. వాళ్ళకు ఉన్నటువంటి కర్మలను ఎగిరిపోయినట్టు. దీన్ని బట్టి ఆ ఎగిరిపోయినటువంటి భస్మం అంతా కూడా మళ్ళీ కూర్చున్న వాళ్ళ మీద పడుతుంది. ఆ పొగ అదంతా ధూళి అనేది కూడా మళ్ళీ వాళ్ళ మీద పడుతుంది. తద్వారా ఏంటంటే ఒకరి కర్మ ఒకరికి నష్టాన్ని పరిచే విధంగా ఉంటుంది. ఇంకా అక్కడితో వాళ్ళ ఉన్నటువంటి కర్మలన్నీ తొలగిపోతాయి. కాబట్టి నేను ఈ శని హోమం అనేది కూడా మీరు రాకుండానే నేనే నా పండితుల సమక్షంలో నేను చేస్తున్నా. వేరే హోమాలు అయితే అందరూ వచ్చి కూర్చోవచ్చు, తప్పలేదు. సత్యనారాయణ వ్రతం కానీ, సుదర్శన హోమం కానివ్వండి, ఏదైనా కాలసర్పదోషం ఏదైనా కూడా కూర్చోవచ్చు, తప్పులేదు. కానీ ఈ శని హోమానికి మాత్రం నియమ నిబంధనలు తప్పకుండా ఉంటాయండి. కాబట్టి శనీశ్వరుని అనుగ్రహం కలగాలంటే, మనకు ఉన్నటువంటి సమస్యలు తీరాలంటే, రాబోయే 30 సంవత్సరాలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే మరి శని హోమం చేయించుకుంటేనే మీకు తప్పకుండా మంచి మేలు జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా. సర్వే జనా సుఖినో భవంతు.